నమో వెంకటేశ వెయ్యి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. 1000 నామాలంటే ఇప్పుడు నేను పెట్టలేకపోయాను, కానీ ఇక్కడ చూడండి, మా ఒక్క అపార్ట్మెంట్ పైన పూసిన 7 రకాల పువ్వులు. గులాబీ, సన్నజాజి, ఇది పారిజాతం, గన్నేరు, దానికి దేవగన్నేరు అంటారు అనుకుంటా. 1 2 3 4 5 అయిపోయాయి కదా. ఇంకోటి ఇక్కడ చుక్కమల్లి ఉంది, శంఖం పువ్వు. 7 రకాలు. మరి పత్తిర్లు ఎన్ని రకాలు తెలుసా? 3 నామాలు కదా, 3 పత్తిర్లు వచ్చాయి. తులసి, కస్తూరి, మరి దీనికి ఏమంటారండి, లెవెండర్. సరేనా? ధూపం. మరి టెంకాయకి వాటర్ రెడీ. వాటర్ నుంచి లోపల ఉండిపోద్ది, దీంతో వచ్చి కొబ్బరికాయ కొట్టా. నిశ్రపతే కదా. మరి పానకం పాలు ఇరిపింది నేను పెట్టను అని నా ఇంట్లో శంఖం పువ్వుల్ని సబ్జా, మరి ఏంటి తాటి బెల్లంతో ప్రసాదం సమర్పించాను. టెంకాయ ఈరోజు ప్రాప్తి అయితే ఈరోజు తింటా, లేకపోతే రేపు. ఇంకన్నా తప్పు చేశాను కదా, పొరపాటు చేశాను అనుకుందాం, మన్నించు. ఈ వారం దక్షిణ నిన్నే వేసా కదా, నీ హుండీలో డబ్బులు నీకు ఇచ్చేసా, నువ్వు ఒట్టి కాసులు వాడుగా. సరేనా? చెప్పడంలో కానీ చేయడంలో కానీ ఏమైనా తప్పు ఉంటే మన్నించు ఇంకన్నా. అర్థమైందా? నీ దాసులమే మేము. నీ కొండపైకి వచ్చి చాలా రోజులైంది, వస్తా. నీ సేవకు ఇచ్చాను. చూసారా, చీమ 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 ఇక్కడ ఉంది. జంతువులు చిన్న చిన్న క్రిమికీటకాలు ఇక్కడ ఉంది, వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకటి లక్ష్మీదేవి దగ్గర ఉండేది. ఇగోటి చీమ. చూసారా? మనమట భగవంతుడికి అంటే దాసుడు ప్రార్థించినప్పుడట మనస్సు పూర్తిగా ప్రార్థిస్తే ఏదో ఒక రూపంలో కనిపిస్తారంట. అయితే చెప్పాను కదా, 9 పారిజాత పువ్వులు తెచ్చా, కానీ నీకు 2 చెల్లించా ఇంకన్నా. తగ్గినవన్నీ మిగతా దేవుళ్ళకి అయ్యేవన్నమాట. అయితే ఈ ఒక్క ప్రసాదాలు ఈరోజు ఎవరికి ప్రాప్తమవుతుందో, నీ ఒక్క ప్రసాదం తిరుపతి లడ్డూయే కాదు, నీకు ఏది సమర్పించినా అది నాకు మహాప్రసాదమే కదా. ధూప దీప నైవేద్యాలతో నా గుడిలో నేను నీకు పూజను అర్పించాను. తప్పులేమనే ఉంటే మన్నించు, పొరపాటు ఉంటే ఎలాగో మన్నిస్తావు, తప్పులున్నే మన్నించు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా ఇంకన్నా.